గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో సై అంటూ ఆయా అభ్యర్థులందరూ ప్రచారాలు చేస్తున్నారు. గణపురం గ్రామానికి సంబంధించి ముగ్గురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి నారగాని దేవేందర్ గౌడ్ గారి ప్రచారంలో భాగంగా టీపీసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి గడప గడపకు తిరుగుతూ ప్రజల్ని కలుసుకుంటున్నారు. ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మొత్తానికి శాసనసభ ఎన్నికల్లో విజయ డంకా మోగించారు. మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా గెలుపు ధీమా ఏ విధంగా ఉంది? అభ్యర్థుల యొక్క గెలుపు ధీమా ఈరోజు గన్పూర్ గ్రామ పంచాయతీకి వచ్చినట్టయితే తప్పకుండా ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థి నారగాని దేవేందర్ ఇక్కడ గెలవబోతా ఉన్నాడు భారీ మెజారిటీతో. ఎందుకంటే ఇక్కడ మరి రమణారెడ్డి గారు గతంలో ఒక మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. మరి అదే స్ఫూర్తితో మరి ఇక్కడ గన్పూర్లో కూడా మళ్ళీ దేవేందర్ని గెలిపించడానికి ప్రజలందరూ కూడా ముందుకొస్తా ఉన్నారు. మరి భారీ మెజారిటీతో గెలిపియమని మేము ప్రజలకు చెప్తా ఉన్నాం, హామీ ఇస్తా ఉన్నాం. రేపు మళ్ళీ ఇక్కడ మరి దేవేందర్ గెలిచిన తర్వాత ఈ పెద్ద మరి మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి గన్పూర్ని అభివృద్ధి చేసి చూపిస్తామని మేము స్పష్టంగా మరి వాళ్ళ హామీ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే రమణారెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా నమ్మకంతో విశ్వాసంతో ముందుకొచ్చి మరి గెలిపించడానికి వస్తూ ఉన్నారు. మరి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా రాబోయే రోజులలో మరి దేవేందర్ గెలిచిన తర్వాత ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేడం మొత్తానికి గణపురం గ్రామానికి సంబంధించి అనుకున్న స్థాయిలో అభివృద్ధి అనేది జరిగిందంటారా? గతం ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు దాదాపుగా నేను గన్పూర్లో తిరుగుతున్నప్పుడు మరి గతంలో తిరిగినప్పుడు కూడా ఇక్కడ రోడ్లు కానివ్వండి, మరి డ్రైనేజెస్ కానీ ఏ వ్యవస్థ చూసినా కూడా మరి గన్పూర్ ఎక్కడ కూడా అభివృద్ధి చెందినట్టు అనిపించట్లేదు. రోడ్ల నిర్మాణం కొంత వెనకబడి ఉన్నటువంటి వాటా వాస్తవం. మరి గతంలో గెలిచిన వాళ్ళు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి అనేది అయితే జరగలేదు. మరి ఆ రోజు మేము కూడా ఒక కలలు కన్నాం. ఏమని ఆ రోజు మరి మా కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్లను ఎంపీటీస్లను చాలా మందిని గెలిపించాం. మరి ఆ రోజు ఓడిపోయిన తర్వాత అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మరి రమణారెడ్డి గారిని కాదనుకొని మరి టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ అని వెళ్ళినారు తప్పితే ఎక్కడ కూడా మరి అభివృద్ధి అనేది జరగలేదు. ఖచ్చితంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు కూడా మేము ఆ రోజు సర్పంచ్గా గెలిపిస్తే వెళ్ళినరు, అయినా మాకు పర్వాలేదు. ఈ రోజు మళ్ళీ మేము అదే మరి నినాదంతో వెళ్తా ఉన్నాం. ఈ రోజు మా సర్పంచ్ని గెలిపించండి. మరి రమణారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఒక శాసనసభ్యునిగా, తప్పకుండా మళ్ళీ ఇక్కడ గెలిచినటువంటి సర్పంచ్లతోని మరి గ్రామాభివృద్ధులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజెస్ ఇవన్నీ చేపిస్తామని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా చేపిస్తాం. గతంలో జరగలేదు, ఇప్పుడు రాబోయే రోజులలో ఖచ్చితంగా చేపిస్తామని ఈ సందర్భంగా అందరికీ మరి ప్రజలందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. మరి ఇక్కడ రేపు జరగబోయేటువంటి ఎన్నికలో మరి ఇక్కడ దేవేందర్ స్థానికుడు, మరి అందరికి అందుబాటులో పిలిస్తే పలికే విధంగా ఉంటాడు. దేవేందర్ని గెలిపించినట్టయితే మరి దేవేందర్ గెలిచిన తర్వాత రమణారెడ్డి గారు మరి ఎమ్మెల్యేగా ఉండి తప్పకుండా పనులు చేయించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా మరి గన్పూర్ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను, తప్పకుండా మరి దేవేందర్ని గెలిపించాలని కోరుతా ఉన్నాను. మొత్తానికి కొన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, గ్రామంలో కూడా సర్పంచ్లు టీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలిస్తే పనులు జరుగుతాయనేది కొంతమంది ఆరోపిస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? ఒకటండి, ఇవాళ నేను ఇంతకు ముందే చెప్పిన, గతంలో మరి ఆ రోజు సర్పంచ్లుగా గెలిపించాం. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా ఉండి ఎమ్మెల్యే గారు మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకుంటే మరి టీఆర్ఎస్ పార్టీలోకి పోయినరు. గతంలో 4-5 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు. మరి వాళ్ళ అధికారంలో ఉండి కూడా మరి గెలిచినటువంటి సర్పంచ్లు వాళ్ళు మరి టీఆర్ఎస్ పార్టీలోకి పోయి వాళ్ళు వ్యక్తిగతంగా స్వలాభం పొందినరే కానీ మరి ఎక్కడ కూడా గతంలో అయితే చేయలేదు. మరి ఇప్పుడు ఎట్లా చేస్తారండి వాళ్ళు? నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా. వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, పోయినసారి అధికారంలో ఉన్నారు, మాట వాస్తవమే. కానీ వాళ్ళ గతంలో చెయ్యని పార్టీ ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం, చేస్తామని చెప్తే నిజంగా ఇది మళ్ళీ ఓట్లు దండుకొని మళ్ళీ ఓట్ల కోసం మరి వాళ్ళ మాయమాటలు చెప్పడమే తప్పితే దాంట్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. ఈ నియోజకవర్గానికి వస్తే 2,50,000 మందితోని ఇవాళ ఎన్నుకోబడ్డటువంటి శాసనసభ్యుడు ఇక్కడ ఉన్నాడు. శాసనసభ్యునికి వచ్చే నిధులైతే ఎవరైతే పక్కదారి పట్టించలేరు కదండి. ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే పనులు అవుతాయి, మా టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్న వాళ్ళకే పెన్షన్లు ఇస్తాం, ఇండ్లు ఇప్పిస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యునికి వచ్చే నిధులు సంవత్సరానికి CDF ఎంతైతే వస్తుందో అది వస్తుంది. మరి గ్రామ పంచాయతీ నిధులు వస్తాయి. ఏ పార్టీ ఉన్నా వచ్చి రావాల్సిందే, ఏ ఎమ్మెల్యే ఉన్నా రావాల్సిందే. కాబట్టి ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంతమందికి పెన్షన్లు అంటే పెన్షన్లు ఇచ్చినాం, ఇండ్లు ఇచ్చినాం, ప్రతి ఒక్క కార్యక్రమం చేసినాం. ఇవాళ మరి టీఆర్ఎస్ వాళ్ళు మేమే అధికారంలో మేమే చేస్తాం, మా పార్టీ వాళ్ళకే చేస్తారంటే ఇది ఎంతవరకు సమంజసమో విఘ్నులైనటువంటి
అనేటువంటి వాళ్ళు మరి ప్రజలే ఆలోచిస్తారనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రమణారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నంతసేపు మేము ఇవాళ ఎంతమంది అయితే మరి వాళ్ళ ప్రజలందరూ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో మరి వాళ్ళ ఈ నియోజకవర్గ ప్రజల కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే మేడం, మొత్తానికి ప్రచారానికి సంబంధించి ఇంకా 3 రోజుల సమయమే మిగిలి ఉంది. మరి ఇప్పుడు ప్రచారంలో ఉన్నారు కాబట్టి గ్రామ ప్రజలకు, గణపురం గ్రామ ప్రజలకు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ 3 రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒకటే చెప్తా ఉన్నాను, గన్పూర్ మరి ఇవాళ, ఎందుకంటే ఇవాళ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ అయిపోయింది, 3వ ఫేజ్ ఒకటి గన్పూర్ మండలం ఉంది. మరి నేను గన్పూర్ మండల ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాను, విఘ్నులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులనే గెలిపించమని మనస్ఫూర్తిగా అందరికీ చెప్తా ఉన్నాను. ఎందుకంటే రమణారెడ్డి గారి పనితీరు గతంలో చూసిండ్రు కాబట్టి రేపు రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా తప్పకుండా ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మరి అభ్యర్థులను గెలిపిస్తే మరి వాళ్ళలాగా మేము ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పం. తప్పకుండా మరి నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా గ్రామ స్థాయిలో కూడా అంతర్గత రోడ్లను కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, మరి ఏ కార్యక్రమాలున్నా తప్పకుండా ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి మరి అన్ని గ్రామాలకు, నియోజకవర్గానికి పనిచేస్తాం. కాబట్టి మరి మీరు విఘ్నులైనటువంటి వాళ్ళు అందరూ కూడా మరి బలపరిచిన అభ్యర్థులను గెలిపించమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి గతంలో ఇక్కడ ప్రజాప్రతినిధులుగా కొనసాగినటువంటి నాయకులు ఎవరు కూడా ప్రజల యొక్క సంక్షేమాన్ని విస్మరించారని, మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల్ని గనక గెలిపిస్తే నిత్యం అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సహకారంతో అధిక నిధుల్ని కేటాయించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తారని టీపీసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి గండ్ర జ్యోతి అంటున్నారు. గణపురం నుంచి సమీర్, ఆర్బీ న్యూస్.